తర్వాత చూడండి నెక్స్ట్ మోషన్ ఆఫ్ బాడీస్ ఆన్ రఫ్ ఇంక్లైన్ ప్లేన్. చూడండి ఈ ఫ్రిక్షన్లో లాస్ట్ కాన్సెప్ట్ మోషన్ ఆఫ్ బాడీస్ ఆన్ రఫ్ ఇంక్లైన్ ప్లేన్. చూడండి రఫ్ ఇంక్లైన్ ప్లేన్ తీసుకుంటే నీకు దాని మీద సపోజ్ నేను చెప్పిన క్లాస్లో స్మూత్ ఇంక్లైన్ ప్లేన్ అన్నా, టైమ్ ఆఫ్ అసెంట్ డిసెంట్ ఈక్వల్ అన్నా, వెలాసిటీకి యాక్సలరేషన్ ఫార్ములాస్ క్యాలిక్యులేట్ చేసాం, టైం క్యాలిక్యులేట్ చేసాం. సేమ్ అదేవిధంగా రఫ్ ఇంక్లైన్ ప్లేన్లో కూడా అదే విధమైన క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. చూడండి సపోజ్ ఒక బాడీని ఇక్కడ ప్లేస్ చేసాం అనుకోండి, రఫ్ ఇంక్లైన్ ప్లేన్ మీద ప్లేస్ చేసాం. రఫ్ సర్ఫేస్ అంటే మ్యూ వాల్యూ ఎంతో కొంత నాన్ జీరో వాల్యూ ఉంటుంది, నాన్ జీరో ఉంటుంది. సో ఇక్కడ ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతూ ఉంటాయి బ్లాక్ మీద? జనరల్గా వెయిట్ అంతే ఉంటుంది కదా, స్మూత్ అయినా రఫ్ అయినా వెయిట్ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. W = mg. కాంపోనెంట్స్ వస్తాయి కదా వెయిట్ యొక్క కాంపోనెంట్స్. యాంగిల్ టీటా అయితే ఈ కాంపోనెంట్ mg కాస్ టీటా అవుతుంది, ఇది కాస్త mg సైన్ టీటా అవుతుంది, ఇది నార్మల్ రియాక్షన్ అవుతుంది. ఇంకేమైనా ఉంటాయి ఫోర్సెస్? ఫ్రిక్షనల్ ఫోర్సెస్ ఉంటుంది. రఫ్ సర్ఫేస్ అన్నాం కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎటు ఉంటుంది? నీకు ఈ ఫోర్స్ ఇటు కదా ఉంది కాబట్టి దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్ట్ అవుతూ ఉంటుంది. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఇప్పుడు బాడీ స్లైడ్ అవుతుందా అవ్వదా అనేది దేని మీద డిపెండ్ అవుతుందమ్మా? బాడీ స్లైడ్ అవుతుందా అంటే దేని మీద డిపెండ్ అవుతుంది? ఈ రెండు ఫోర్సెస్ మీద డిపెండ్ అయ్యేది. ఇప్పుడు mg sin θ గ్రేటర్ దాన్ f అయితే స్లైడ్ అవుతుంది. రెడీ టు స్లైడ్ అంటే ఈ రెండు ఈక్వల్గా ఉండాలి. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్కువగా ఉంటే రెస్ట్లో ఉంటుంది. 3 కేసెస్ వస్తాయి. ఫ్రిక్షనల్ ఫోర్సెస్ ఎక్కువగా ఉందనుకోండి రెస్ట్లో ఉంటుంది, ఇది ఎక్కువగా ఉందనుకో కిందకి స్లైడ్ అవుతుంది. ఈ రెండు ఈక్వల్గా ఉంటే లిమిటింగ్ ఈక్విలిబ్రియం అంటాం, లిమిటింగ్ ఈక్విలిబ్రియంలో ఉంది అంటాం. చూడండి ఇందులో వచ్చేసరికి నీకు యాంగిల్ ఆఫ్ రీపోజ్ అనే డెఫినేషన్. యాంగిల్ ఆఫ్ రీపోజ్ సపోజ్ చూడండి సర్ఫేస్ ఇట్లా ఉందనుకోండి, సర్ఫేస్ తీసుకుంటే సపోజ్ ఇట్లా ఉంది హారిజంటల్ సర్ఫేస్. ఈ సర్ఫేస్ని ఇట్లా ఇది తీసుకో, ఇక్కడ ఒక బ్లాక్ ఉంచావు, సపోజ్ ఈ బ్లాక్ ఉంచావు అనుకోండి ఇక్కడ. ఇప్పుడు స్లోగా దీన్ని ఇట్లా లిఫ్ట్ చేస్తూ ఉంటే ఏమవుతుంది? లిఫ్ట్ చేస్తూ ఉంటే ఒక పర్టికులర్ యాంగిల్ దగ్గర స్లైడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ పర్టికులర్ యాంగిల్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు స్లైడ్ అవుతుంది అది. ఆ పర్టికులర్ యాంగిల్ దగ్గర వచ్చేసరికి ఏమవుతుందంటే రెడీ టు స్లైడ్ అంట. రెడీ టు స్లైడ్. ఇంకొంత యాంగిల్ కనుక నువ్వు రైస్ చేసావు అనుకో కింద స్లైడ్ అవుతా వచ్చేస్తుంది, ఆ స్లైడ్ అవుతా వస్తుంది. ఆ స్లైడ్ అవ్వడం కన్నా కొంచెం తక్కువ అంటే ఎట్లా ఉంటుంది? అది లిమిటింగ్ ఈక్విలిబ్రియంలో ఉంది అంటాం. దాన్ని స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నా యాంగిల్ని. ఇట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళే కొద్దీ ఒక పర్టికులర్ యాంగిల్ దగ్గర ఏమవుతుందంటే స్లైడ్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. ఆ యాంగిల్ కన్నా నువ్వు కొంత యాంగిల్ రైస్ చేసావు అనుకో స్లైడ్ అవుతా కిందకు వస్తుంది. ఎక్కడైతే స్లైడ్ అవ్వడానికి రెడీగా ఉంటుందో యాంగిల్ ఏమంటాం? యాంగిల్ ఆఫ్ రీపోజ్ అంటాం. యాంగిల్ ఆఫ్ రీపోజ్ అంటే ఎట్ ఏ పర్టికులర్ యాంగిల్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ రీపోజ్. ద బాడీ ఈజ్ రెడీ టు స్లైడ్ అంటాం. సో యాంగిల్ ఆఫ్ రీపోజ్ని సపోజ్ ఆల్ఫాతో డినోట్ చేసావు అనుకో, సో ఆ పర్టికులర్ ఆల్ఫా యాంగిల్ దగ్గర ఏమవుతుందంటే బాడీ లిమిటింగ్ ఈక్విలిబ్రియంలో ఉంది అంట. లిమిటింగ్ ఈక్విలిబ్రియం అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు mg sin θకి ఈక్వల్. సపోజ్ నువ్వు తీసుకున్నటువంటి సర్ఫేస్ టీటా ఈజ్ లెస్ దాన్ ఆల్ఫా అయిందనుకోండి, యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఈజ్ లెస్ దాన్ ఆల్ఫా అయితే స్లైడ్ అవుతున్న బాడీ. సో బాడీస్ డస్ నాట్ స్లైడ్స్. స్లైడ్ అవ్వదు, రెస్ట్లో ఉంటుంది. ఎంత ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది? ఫ్రిక్షన్ ఆన్ ద బాడీ ఎంత అంటావు అప్పుడు? టీటా లెస్ దాన్ ఆల్ఫా అయినప్పుడు ఫ్రిక్షన్ ఎంత ఉంటుంది? అంటే నీకు లిమిటింగ్ వాల్యూకి రీచ్ అవుతుంది అక్కడ. టీటా లెస్ దాన్ ఆల్ఫా దగ్గర లిమిటింగ్కి రీచ్ అవుతుందిగా. లిమిటింగ్కి రీచ్ అవ్వనంత వరకు ఫ్రిక్షన్ ఎంత యాక్ట్ అవుతుంది? అంటే ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది కదా, ఎంత యాక్ట్ అవుతుంది? ఏ ఫ్రిక్షన్ ఉంటుంది? స్టాటిక్ ఫ్రిక్షనేగా ఉండేది. సో స్టాటిక్ ఫ్రిక్షన్ వాల్యూ ఎంత అంటున్నా? ఎంత ఉంటుంది? స్టాటిక్ ఫ్రిక్షన్ వాల్యూ ఎంత ఉంటుంది? సో ఎంత ఉంటుంది అంటే నువ్వు అప్లై చేసే ఫోర్సే ఫ్రిక్షనల్ ఫోర్స్కి ఈక్వల్. మీకు అంతకుముందు చెప్పున్నాను చూడండి. ఇప్పుడు సపోజ్ ఈ బాడీ మీద లిమిటింగ్ వాల్యూ ఉంటుంది 10 న్యూటన్స్ ఉందనుకో,
నువ్వు 1 న్యూటన్ ఫోర్స్ అప్లై చేస్తున్నావు అనుకో, దీని మీద ఫ్రిక్షన్ ఎంత ఉంటుంది, 1 న్యూటనే యాక్ట్ అయ్యింది. 2 న్యూటన్స్ అప్లై చేస్తే 2 న్యూటన్, 3 న్యూటన్ అప్లై చేస్తే 3 న్యూటన్, అట్లా ఎప్పటివరకు ఇంక్రీజ్ అవుతుంది, 10 న్యూటన్ వరకు నువ్వు అప్లై చేసే ఫోర్స్ 10 న్యూటన్స్ అప్లై చేస్తే 10 న్యూటన్స్ అవుతుంది. ఆ తర్వాత నువ్వు 11, 12 ఇంక్రీజ్ చేసావు అనుకో, అప్పుడు మాత్రమే స్లైడ్ అవడం స్టార్ట్ అవుతుంది. అంటే లిమిటింగ్ వాల్యూకి రీచ్ అవునంత వరకు నువ్వు అప్లై చేసే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రిక్షనల్ ఫోర్స్కి ఈక్వల్. ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్. లిమిటింగ్ వాల్యూకి రీచ్ అవునంత వరకు నువ్వు ఎంతైతే ఫోర్స్ అప్లై చేస్తున్నావో అంతే ఫ్రిక్షనల్ ఫోర్స్ దానికి ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవ్వడం వల్ల బాడీ రెస్ట్లో ఉంటుంది. సో ఇప్పుడు బాడీ రెస్ట్లోనే ఉంది కదా, డస్ నాట్ స్లైడ్ అంటున్నావు, రెస్ట్లో ఉంది అంటున్నావు. సో ఫ్రిక్షన్ యాక్ట్స్ ఆన్ ద బాడీ ఈక్వల్ టు ఎంత అవుతుంది, సో ఫ్రిక్షన్ ఆన్ ద బాడీ ఈక్వల్ టు ఎంత రాస్తా, ఎంత అప్లై చేస్తున్నా ఫోర్స్, ఎంజీ సైన్ థీటానికి అప్లై అయ్యేది. సో ఫ్రిక్షన్ ఆన్ ద బాడీ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ సైన్ థీటా అంటాం. ఫ్రిక్షన్ ఆన్ ద బాడీ ఈక్వల్ టు ఎంజీ సైన్ థీటా. ఆ తర్వాత నెక్స్ట్ ఇఫ్ థీటా ఈక్వల్ టు ఆల్ఫా అయితే, అంటే యాంగిల్ ఆఫ్ రీపోజ్ దగ్గర ఏమవుతుంది, బాడీ ఈజ్ రెడీ టు స్లైడ్. అంటే లిమిటింగ్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది. అప్పుడు యాక్ట్ అయ్యే ఫ్రిక్షనల్ ఫోర్స్ని ఇట్లా చూపిస్తావు కదా, ఎఫ్ఎల్ అని చూపిస్తావు కదా. ఎఫ్ఎల్ ఈక్వల్ టు ఎన్ వస్తా, మ్యూఎస్ ఇంటూ ఎన్. దేనికి ఈక్వల్ అవ్వాలి, ఎఫ్ఎల్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవ్వాలి, ఇది అంతేనా. లిమిటింగ్ ఈక్విలిబ్రియం దగ్గర ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. మ్యూఎస్ ఇంటూ ఎన్ ఈక్వల్ టు ఎంజీ సైన్ థీటా. ఈ రెండు ఫోర్సెస్ ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ నువ్వు థీటా ఈక్వల్ టు ఆల్ఫా అన్నావు కాబట్టి సైన్ థీటా ప్లస్లో ఎన్ వస్తా, ఆల్ఫా రాస్తాం. దెన్ థీటా ఈక్వల్ టు ఆల్ఫా అన్నాం కాబట్టి ఎంజీ సైన్ ఆల్ఫా. ఇప్పుడు నార్మల్ రియాక్షన్ ఎంత అవుతుంది, ఇదేగా నార్మల్ రియాక్షన్. ఎన్ ఈక్వల్ టు థీటా ఉన్నప్పుడేమో ఎంజీ కాస్ థీటా రాస్తావు. ఇక్కడ నువ్వు థీటా ఈక్వల్ టు ఆల్ఫా అయినప్పుడు ఎంత రాస్తా, ఎంజీ కాస్ ఆల్ఫా రాస్తాం. ఎంజీ కాస్ ఆల్ఫా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకో, మ్యూఎస్ ఇంటూ ఎంజీ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంజీ సైన్ ఆల్ఫా. దేది క్యాన్సిల్ అయితే నీకు మ్యూఎస్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, సో యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్, ట్యాన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈక్వల్ టు మ్యూఎస్. అంతకుముందు కూడా నీకు మ్యూఎస్ అంటే ఒక వాల్యూ వచ్చింది, గుర్తుందా, ఫార్ములా వచ్చింది. మ్యూఎస్ ఈక్వల్ టు అంతకుముందు ఎంత వచ్చింది ఆ ఫార్ములా, అంతకుముందు కూడా మ్యూఎస్ అంటే ఒక యాంగిల్ రాస్తావు. యాంగిల్ ఏమంటాం, ఇదంటే ఇది వచ్చేసరికి యాంగిల్ ఆఫ్ రీపోజ్. అంతకుముందు మ్యూఎస్ అంటే ఇట్లా రాశారు చూడండి ఒక ఫార్ములా, మ్యూఎస్ ఈక్వల్ టు ట్యాన్ ఫై అని రాసావు. గుర్తుందా, మ్యూఎస్ ఈక్వల్ టు ట్యాన్ ఫై అని రాస్తారు. ఇక్కడ ఫై అంటే ఏంటి, మ్యూఎస్ ఈక్వల్ టు ట్యాన్ ఫై. ఇక్కడ ఫైన్ ఏమన్నా యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అన్నా ఉంటుందా. ఇక్కడ అంతకుముందు వినో ఇది అంతకుముందు ఆల్రెడీ వచ్చిన వాల్యూ మ్యూఎస్ ఈక్వల్ టు ట్యాన్ ఫై. వేరు ఫై అంటే యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఇక్కడ నీకు ఏమొచ్చింది, మ్యూఎస్ ఈక్వల్ టు ట్యాన్ ఆల్ఫా వచ్చింది కాబట్టి ట్యాన్ ఆల్ఫా ఈక్వల్ టు ట్యాన్ ఫై అని రాయొచ్చు కదా. ట్యాన్ ఆల్ఫా ఈక్వల్ టు ట్యాన్ ఫై, దట్ ఈక్వల్ టు ఆల్ఫా ఈక్వల్ టు ఫై. అంటే యాంగిల్ ఆఫ్ రీపోజ్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అవుతుంది. యాంగిల్ ఆఫ్ రీపోజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. ఈ రెండు ఫార్ములాస్ నుంచి మనం ఏం రాయొచ్చు అంటే ఆల్ఫా ఈక్వల్ టు ఫై. అంటే థీటా ఈక్వల్ టు ఆల్ఫా అయినప్పుడు యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రీపోజ్ అవుతుంది. రాయండి, ఇంతవరకు రాయండి. చూడండి నెక్స్ట్ ఇందులో థర్డ్ కేస్, థీటా ఈక్వల్ టు ఆల్ఫా రాస్తే నెక్స్ట్ కేసు ఏమొస్తుంది, థీటా గ్రేటర్ దాన్ ఆల్ఫా. థీటా గ్రేటర్ దాన్ ఆల్ఫా అయితే ఏమవుతుంది, బాడీ స్లైడ్ అవుతుంది. సో స్లైడ్ అయ్యేటప్పుడు ఏ ఫోర్స్, రిజల్టెంట్ ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది బాడీ మీద, చూడండి బాడీ స్లైడ్ అవుతుంది కదా. దాన్ని సపోజ్ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ ఉంది బాడీ, వెయిట్ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. ఇదేమో ఎంజీ
సైన్ టీటా ఎంజీ కాస్ టీటా నార్మల్ రియాక్షను ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్. సో స్లైడ్ అవుతుంది ఏనే యాక్సలరేషన్తో డౌన్వర్డ్ డైరెక్షన్లో స్లైడ్ అవుతుంది అనుకో. ఇనీషియల్గా ఎంత వెలాసిటీతో స్టార్ట్ అయింది, ఇక్కడ ఎంత ఉంటుంది వెలాసిటీ 0. ఇక్కడికి వచ్చేసరికి ఎంతో కొంత వెలాసిటీ ఎక్వైర్ అవుతుంది కదా. ఇక్కడికి వచ్చినప్పుడు దీని యొక్క వెలాసిటీ v అనుకోండి. ఇది కవర్ చేసినటువంటి లెంత్ ఆఫ్ ది ఇంక్లైన్ ప్లేన్ని స్మాల్ ఎల్ అను. ఎల్ అనేది లెంత్ ఆఫ్ ది ఇంక్లైన్ ప్లేన్. చూడండి ఎంత యాక్సలరేషన్తో కిందకు వస్తుంది. ఎన్ని వస్తాయి నెట్ ఫోర్స్ ఆన్ ద బాడీ ఎన్ని వస్తాయి. ఇఫ్ టీటా గ్రేటర్ దాన్ ఆల్ఫా అయినప్పుడు, ఇఫ్ టీటా గ్రేటర్ దాన్ ఆల్ఫా అయితే ఎఫ్ నెట్ ఈక్వల్ టు ఎన్ని వస్తాయి. ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయి, 2 ఫోర్సెస్ ఉన్నాయి. ఎంజీ సైన్ టీటా ఉంది, ఎఫ్ ఉంది. సో ఈ డైరెక్షన్లో కిందకు వస్తుంది కాబట్టి నెట్ ఫోర్స్ ఏం రాస్తా, ఎంజీ సైన్ టీటా మైనస్ ఎఫ్. ఏ ఫోర్స్, ఏ ఫ్రిక్షనల్ ఫోర్స్, కైనెటిక్, దాన్ని కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఎఫ్ నెట్ అంటే ఏం రాయొచ్చు, ఎంఏ ఈక్వల్ టు ఎంజీ సైన్ టీటా మైనస్ ఎఫ్కే అంటే మ్యూకే ఇంటూ ఎన్. డైరెక్ట్ రాస్తున్నాము ఎఫ్కే ఈక్వల్ టు మ్యూకే ఇంటూ ఎన్. ఎన్ అంటే ఈ కేసులో ఎన్ అంటే ఎంత, ఎన్ అంటే ఎంజీ కాస్ టీటా. ఏనా ఈ 10 సార్లు చెప్పుకోసలే గుర్తుపెట్టుకోండి. హారిజంటల్ సర్ఫేస్ అయితే ఎన్ ఈక్వల్ టు ఎంజీ వస్తుంది. ఇంక్లైన్ ప్లేన్ అయినప్పుడు ఎఫ్కే ఎన్ అంటే ఎంజీ కాస్ టీటా వస్తుంది. ఎన్ ఈక్వల్ టు ఎంజీ కాస్ టీటా. చూడండి ఇప్పుడు ఏమేం క్యాన్సిల్ అవుతాయి ఇందులో, స్మాల్ ఎం క్యాన్సిల్ అవుతుంది కదా, కామన్ తీసి ఎం క్యాన్సిల్ చేస్తే నీకు యాక్సలరేషన్ ఫామ్లో ఏ ఈక్వల్ టు జే ఇంటూ జే కామన్ తీసా ఈక్వల్ టు జే ఇంటూ సైన్ టీటా మైనస్ మ్యూకే ఇంటూ కాస్ టీటా. సో ఇది యాక్సలరేషన్ ఫార్ములా వెన్ బాడీ ఈజ్ స్లైడింగ్ డౌన్ ఏ రఫ్ ఇంక్లైన్ ప్లేన్. స్లైడ్ అయ్యేటప్పుడు రఫ్ ఇంక్లైన్ ప్లేన్ మీద స్లైడ్ అయ్యేటప్పుడు యాక్సలరేషన్ ఫార్ములా. ఇంత యాక్సలరేషన్తో ఎక్కడి నుంచి వచ్చింది, ఇనీషియల్ వెలాసిటీ 0తో ఫైనల్ వెలాసిటీ వీకి రీచ్ అయింది. ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది, ఎల్. సో కిందకి వచ్చేసరికి దాని వెలాసిటీ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయి. వెలాసిటీ ఆన్ రీచింగ్ ద బాటమ్, velocity on reaching the bottom. చూడండి ఇనీషియల్ వెలాసిటీ 0, యాక్సలరేషన్ ఏమో ఇది g ఇంటూ సైన్ టీటా మైనస్ మ్యూకే కాస్ టీటా. ఫైనల్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయాలి. ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది, ఎల్ డిస్టెన్స్ కవర్ చేస్తుంది. ఫైనల్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయి. ఏ ఫార్ములా యూస్ చేస్తాం, v² మైనస్ u² ఈక్వల్ టు 2asలో సబ్స్టిట్యూట్ చేసాం. ఎంత వస్తుంది చూడండి, అంతా v² ఇదేమో 0 ఈక్వల్ టు 2 ఇంటూ యాక్సలరేషన్ అంటే g ఇంటూ సైన్ టీటా మైనస్ మ్యూకే కాస్ టీటా ఇంటూ ఎల్. సో దాని నుంచి v² ఈజ్ ఈక్వల్ టు 2gl ఇంటూ సైన్ టీటా మైనస్ మ్యూకే కాస్ టీటా, లేదా v ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2gl ఇంటూ సైన్ టీటా మైనస్ మ్యూకే కాస్ టీటా. వెలాసిటీ ఫార్ములా, వెలాసిటీ ఎట్ ద బాటమ్ ఆఫ్ ఏ ఇంక్లైన్ ప్లేన్కి ఫార్ములా, వెలాసిటీ ఆన్ రీచింగ్ ద బాటమ్ ఆఫ్ ద ఇంక్లైన్ ప్లేన్. సో అదేవిధంగా టైం క్యాలిక్యులేట్ చేయాలనుకో, టైమ్ ఆన్ రీచింగ్ ద బాటమ్, టైం టేకెన్ టు రీచ్ ద బాటమ్. ఎంత అవుతుంది, టైం టేకెన్ టు రీచ్ ద బాటమ్. ఏ ఫార్ములా యూస్ చేస్తా, v ఈక్వల్ టు u ప్లస్ 80, v ఈక్వల్ టు u ప్లస్ 80. సో ఎంత అవుతుందమ్మా, ఇది ఇనీషియల్ వెలాసిటీ 0 కదా, v ఈక్వల్ టు 0 ప్లస్ 80. దాని నుంచి t ఈక్వల్ టు ఎంత అవుతుంది, t ఈక్వల్ టు v బై a. వెలాసిటీ ఎంత ఫార్ములా, 2gl ఇంటూ సైన్ టీటా మైనస్ మ్యూకే కాస్ టీటా. యాక్సలరేషన్ ఫార్ములా g సైన్ టీటా మైనస్ మ్యూకే ఇంటూ కాస్ టీటా. ఆ రెండు సబ్స్టిట్యూట్ చేసి ఎంత వస్తుంది చెప్పండి, డివైడెడ్ బై యాక్సలరేషన్ ఈక్వల్ టు j sin టీటా మైనస్ మ్యూకే కాస్ టీటా.
సో దాని నుంచి నీకు క్యాన్సిల్ అవుతాయి కదా ఈ టర్మ్స్. జీ సైన్ టీటా మైనస్ మ్యూకే కాస్ టీటా, జీ సైన్ టీటా మైనస్ మ్యూకే కాస్ టీటా క్యాన్సిల్ అయితే టైంకి ఫార్ములా టీ ఈక్వల్ టు 2L బై జీ సైన్ టీటా మైనస్ మ్యూకే కాస్ టీటా. టైంకి ఫార్ములా టీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2L బై జీ సైన్ టీటా మైనస్ మ్యూకే కాస్ టీటా. ఈ మూడు ఫార్ములాస్ గుర్తుండాలి, యాక్సలరేషన్కి, వెలాసిటీకి, టైంకి. యాక్సలరేషన్, వెలాసిటీ, టైం. చూడండి, బాడీ స్లైడ్ అయ్యేటప్పుడు ఈ కేసెస్ అన్నీ బాడీస్, ఆ బాడీ కింద స్లైడ్ అయ్యేటప్పుడు రఫ్ ఇంక్లైన్ ప్లేన్ మీద స్లైడ్ అయ్యేటప్పుడు యాక్సలరేషన్కి, వెలాసిటీకి, టైంకి ఫార్ములాస్. అదే ఇందులో సెకండ్, వెన్ ద బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ along the inclined plane, ఇక్కడ ఉంది ప్రొజెక్ట్ చేయాలంటే ఇక్కడ ఉంది. సపోజ్ బాడీ బాటమ్ దగ్గర ఉంది, దీన్ని ప్రొజెక్ట్ చేయాలంటే నేను ఎంతో కొంత వెలాసిటీ ఇస్తేనే కదా మూవ్ అయ్యేది, తనే ఎంతో కొంత వెలాసిటీ ఇస్తే మూవ్ అవుతుంది. సో ఇనీషియల్ వెలాసిటీ ఎంత, యూ. ఈ కాంపోనెంట్స్ ఏం చేంజ్ అవ్వవు కదా, ఇవే ఉంటాయి. ఎంజీ ఇటు ఉంటుంది, ఎంజీ కాస్ టీటా, ఎంజీ సైన్ టీటా ఎటు ఉంటుంది, ఇటే ఉంటుంది కదా, ఎంజీ సైన్ టీటా ఇటే ఉంటుంది, ఈ ఎంజీ సైన్ టీటా. చూడండి, సపోజ్ ఇందులో ఫస్ట్ కేసు ఏంటంటే ఇందులో ప్రొజెక్ట్ చేసాం, యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అవ్వాలి అంటే ద బాడీ మూవ్స్ విత్ యూనిఫామ్ వెలాసిటీ. యూనిఫామ్ వెలాసిటీ పైకి ప్రొజెక్ట్ చేస్తున్నాం, ఎట్లా మూవ్ అవ్వాలి, యూనిఫామ్ వెలాసిటీతో ప్రొజెక్ట్ చేయాలి, యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అవ్వాలి. చూడండి, పైకి మూవ్ అవ్వాలంటే నువ్వు అప్లై చేసే ఫోర్స్ ఎటు ఉండాలి, ఇటే కదా ఉండాల్సింది. ఫోర్స్ ఇటు అప్లై చేసావు. ఆపోజిట్ డైరెక్షన్లో ఏ ఫోర్సెస్ ఉంటాయి, ఆపోజిట్ డైరెక్షన్లో ఏముంటాయి, ఎంజీ సైన్ టీటా ప్లస్ ఫ్రిక్షన్ కూడా ఉంటుంది కదా. ఎప్పుడైతే నువ్వు ఫోర్స్ అప్లై చేసావు ఇటు ఏముంటుంది, ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఫోర్స్ అప్లై చేసావో ఫ్రిక్షనల్ ఫోర్స్ డెవలప్ అయ్యిద్ది. సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్ అంటావు, నువ్వు ఎప్పుడైతే ఫోర్స్ అప్లై చేసావో అప్పుడే డెవలప్ అవుతుంది. అంటే నెట్ ఫోర్స్ ఎంత అవుతుంది దాని మీద, నెట్ ఫోర్స్ ఈక్వల్ టు ఎంత రాస్తా, ఎఫ్ నెట్ ఈక్వల్ టు ఎఫ్ మైనస్ ఎంజీ సైన్ టీటా ప్లస్ దెన్ ప్లస్ ఎఫ్కే ప్లస్ ఎఫ్కే. చూడండి, దీని నుంచి నీకు సపోజ్ ఎంఏ అంటే నీకు ఎఫ్ నెట్ అంటే ఎంఏ కదా, ఎఫ్ నెట్ అంటే ఎంఏ. బాడీ యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అయ్యేటప్పుడు యాక్సలరేషన్ ఎంత అవుతుంది, దెన్ v ఈక్వల్ టు కాన్స్టెంట్ కదా, v ఈక్వల్ టు కాన్స్టెంట్ అయినప్పుడు యాక్సలరేషన్ ఈక్వల్ టు 0, అంటే ఎఫ్ నెట్ ఈక్వల్ టు 0. సో 0 ఈక్వల్ టు ఎఫ్ మైనస్ ఎంజీ సైన్ టీటా ప్లస్ ఎఫ్కే, లేదా ఎఫ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఎఫ్ ఈక్వల్ టు ఎంజీ సైన్ టీటా ప్లస్ ఎఫ్కే. బ్రాకెట్లో ఉంటుంది, లేదా ఎంజీ సైన్ టీటా ప్లస్ ఎఫ్కే అంటే మ్యూకే ఇంటూ ఎంజీ ఇంటూ కాస్ టీటా అని రాస్తాం. సో ఎఫ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి, అప్లై చేయాల్సినటువంటి మినిమం ఫోర్స్ ఇది. మినిమం ఫోర్స్ దేని మీద, దేని మీద అప్లై చేసే మినిమం ఫోర్స్. సో ఇప్పుడు బాడీ పైకి వెళ్తుంది కదా, బాడీ పైకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ యాక్సలరేషన్ ఎంత అవుతుంది మూవ్ అయ్యేటప్పుడు, సైన్ టీటా ప్లస్ మ్యూకే ఇంటూ కాస్ టీటా. సో దాని నుంచి యాక్సలరేషన్ ఏ ఈక్వల్ టు జే ఇంటూ సైన్ టీటా ప్లస్ మ్యూకే కాస్ టీటా. అందా నువ్వు మూవ్ చేయాలి అంటే మూవ్ చేసేటప్పుడు నెట్ ఫోర్స్ 0, కానీ ఈ ఫోర్స్ ఈ రెండింటికే ఈక్వల్ అయ్యేది.
నువ్వు అప్లై చేసే ఫోర్స్ ఈ రెండింటికి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఇది రఫ్ సర్ఫేస్ కాబట్టి బాడీ వెళ్ళేటప్పుడు వెలాసిటీ జనగా చేంజ్ అవుతుంది. సో యూనిఫామ్ వెలాసిటీ రాలేండి, వెలాసిటీ చేంజ్ అవుతుంది కాబట్టి యాక్సలరేషన్ ఎంత ఉంటుంది, G sin θ ప్లస్ μk ఇంటూ కాస్ θ యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అయ్యేటప్పుడు. అదే సపోజ్ బాడీ యాక్సలరేట్ అవ్వాలి అంటే దాని బాడీని మూవ్ చేయాలి అంటే నువ్వు మినిమం అప్లై చేయాల్సిన ఫోర్స్ ఈ రెండింటికి ఈక్వల్. బాడీ మూవ్ అవ్వాలి అంటే నువ్వు అప్లై చేసే ఫోర్స్ అనేది ఈ రెండింటికి ఈక్వల్ అవ్వాలి. దాని నుంచి F = ma రాసుకుంటే G sin θ ప్లస్ μk ఇంటూ కాస్ θ వస్తుంది. దొరికి రాయండి. అదే బాడీని యాక్సలరేట్ చేయాలంటే the body moves with acceleration. సో యాక్సలరేషన్తో మూవ్ అయ్యేటప్పుడు నెట్ ఫోర్స్ 0 అవుతుంది, దాని మీద నెట్ ఫోర్స్ 0 అవుతుంది. యాక్సలరేషన్ ఏనే యాక్సలరేషన్తో మూవ్ అవుతుంది మనకి, ఇట్లాగే ఏనే యాక్సలరేషన్తో మూవ్ అవుతుంది. సో నెట్ ఫోర్స్ ఎంత వస్తుంది దాని మీద యాక్ట్ అయ్యేటటువంటి నెట్ ఫోర్స్ ఈక్వల్ టు ఎంత రాయొచ్చు, F net ఈజ్ ఈక్వల్ టు F మైనస్ ఆపోజిట్ డైరెక్షన్ ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, mg sin θ ప్లస్ Fk. ఇక్కడ F net అంటే ma ఈక్వల్ టు F మైనస్ mg sin θ ప్లస్ Fk. F ఈక్వల్ టు ma ప్లస్ mg sin θ ప్లస్ Fk అంటే μk ఇంటూ mg cos θ. సో ma ప్లస్ mg ఇంటూ sin θ ప్లస్ μk cos θ. యాక్సలరేట్ అవ్వాలి అంటే నువ్వు అప్లై చేసే ఫోర్స్ ఇది. యాక్సలరేట్ అవ్వడానికి అది ఇది ఒకసారికి ఎట్లా అప్లై చేస్తావు, యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అవ్వడానికి అప్లై చేస్తావు. కానీ నువ్వు అప్లై చేసినప్పుడు ఇది రఫ్ సర్ఫేస్ కాబట్టి యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అవుతుంది, డీసెలరేట్ అవుతుంది, రిటార్డేషన్ అవుతుంది. లేదా యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అవ్వడానికి నువ్వు అప్లై చేయాల్సిన ఫోర్స్ ఇది. ఎంత ఉండాలి ఫోర్స్ అంటే ఆపోజిట్ డైరెక్షన్ యాక్ట్ అయ్యే ఫోర్స్కి ఈక్వల్ అవ్వాలి, అంత ఫోర్స్ ఇక్కడ అప్లై చేస్తావు. కానీ ఇక్కడ రఫ్ సర్ఫేస్ కాబట్టి మూవ్ అయ్యే కొద్ది ఏమవుతుంది, రిటార్డేషన్ ఉంటుంది. సో ఆ రిటార్డేషన్ ఎంత ఉంటుంది అంటే ఫార్ములా ఇది, A = G sin θ ప్లస్ μk cos θ. ఇప్పుడు నువ్వు అప్లై చేసే ఫోర్స్ ఏంటంటే బాడీని యాక్సలరేట్ చేయడానికి అప్లై చేసే ఫోర్స్. సో యాక్సలరేట్ చేయడానికి నువ్వు అప్లై చేసే ఫోర్స్ ఎంత ఉండాలి అంటే ma ప్లస్ mg ఇంటూ sin θ ప్లస్ μk cos θ. రైట్, కంటిన్యూషన్, దానికి కంటిన్యూషన్. సార్ ఇనీషియల్ వెలాసిటీ యూతో ప్రొజెక్ట్ చేసాం. సపోజ్ ఇక్కడ వరకు వచ్చింది అనుకో, బాడీ ఇక్కడ వరకు రీచ్ అయింది. అక్కడికి రీచ్ అయినప్పుడు దాని వెలాసిటీ ఎంత ఉంటుంది, 0 అవుతుంది కదా, ఫైనల్ వెలాసిటీ 0 అవుతుంది కదా. అక్కడ వరకే రీచ్ అయిందంటే అక్కడ వెలాసిటీ 0 అయింది. సో ఇది కవర్ చేసినటువంటి డిస్టెన్స్ ఎస్. సో ఎంత వెలాసిటీతో నువ్వు ప్రొజెక్ట్ చేస్తే ఎస్ అనే డిస్టెన్స్కి మూవ్ అవుతుంది. ఎంత వెలాసిటీతో ప్రొజెక్ట్ చేస్తే ఎస్ అనే డిస్టెన్స్ కవర్ చేస్తుంది. ఈ కాంపోనెంట్స్ కావాలి, mg cos θ, mg sin θ. సో బాడీని పైకి త్రో చేసేటప్పుడు, పైకి ప్రొజెక్ట్ చేసినప్పుడు దాని యొక్క యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి క్యాలిక్యులేట్ చేశారు. యాక్సలరేషన్ A = G ఇంటూ sin θ ప్లస్ μk cos θ. ఇక్కడ పైకి వెళ్ళేటప్పుడు యాక్సలరేషన్ పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా, నెగిటివ్ యాక్సలరేషన్ కాబట్టి దాని ముందు నెగిటివ్ సైన్. సో ఇనీషియల్ వెలాసిటీ u, ఫైనల్ వెలాసిటీ = 0. ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది, ఎస్ అనే డిస్టెన్స్ కవర్ చేస్తుంది. ఆ ఎస్ వాల్యూని ఎట్లా కనుక్కుంటా v² మైనస్ u² = 2as. ఫైనల్ వెలాసిటీ 0, ఇనీషియల్ వెలాసిటీ = u² = 2 ఇంటూ యాక్సలరేషన్ వచ్చేసరికి -g ఇంటూ sin θ ప్లస్ μk cos θ ఇంటూ ఎస్. సో దీని నుంచి u² ఎంత వస్తుంది, మైనస్ క్యాన్సిల్ అయితే u² = 2g ఇంటూ ఎస్ ఇంటూ sin θ ప్లస్ μk ఇంటూ cos θ వస్తుంది. దాని
సపోజ్ నువ్వు అదే బాడీ ఎల్ అనే లెంత్ రీచ్ అయింది అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది వెలాసిటీ? ద బాడీ కవర్స్ డిస్టెన్స్ ఎల్ అనే డిస్టెన్స్ కవర్ చేస్తుంది అనుకో, ఎస్ ప్లేస్లో ఎల్ రాసుకోవచ్చు కదా. ఎస్ ప్లేస్లో ఎల్ రాసుకున్నాం అనుకో, యూ స్క్వేర్ ఈక్వల్ ఎంత వస్తుంది? 2g ఇంటూ ఎల్ ఇంటూ సైన్ టీటా ప్లస్ మ్యూకే ఇంటూ కాస్ టీటా, లేదా యూ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2gl సైన్ టీటా ప్లస్ మ్యూకే కాస్ టీటా. అంతకుముందు క్యాలిక్యులేట్ చేసింది ఏంటి? డౌన్వర్డ్ డైరెక్షన్ వచ్చేటప్పుడు, డౌన్వర్డ్ డైరెక్షన్లో వచ్చినప్పుడు వెలాసిటీ అట్ ద బాటమ్ ఎంత వచ్చింది నీకు? 2gl ఇంటూ సైన్ టీటా మైనస్ మ్యూకే కాస్ టీటా వచ్చింది. మైనస్ మ్యూకే కాస్ టీటా వచ్చింది. అదే బాటమ్ నుంచి టాప్కి రీచ్ అయ్యేటప్పుడు ప్లస్ వచ్చింది. చూడండి, ఈక్వేషన్ నుంచి సపోజ్ ఎస్ ఈక్వల్ టు ఎంత రాయొచ్చు? డిస్టెన్స్ ఎస్ ఈక్వల్ టు ఎంత రాయొచ్చు? ఎస్ ఈక్వల్ టు యూ స్క్వేర్ బై 2g ఇంటూ సైన్ టీటా ప్లస్ మ్యూకే ఇంటూ కాస్ టీటా అని రాయొచ్చు. దాని సపోజ్ ఇక్కడ వరకు రీచ్ అయింది అన్నావు కదా, ఈ హైట్ని హెచ్ అనుకున్నావు అనుకో, ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఇది టీటా కదా, ఇది ఎస్, ఇది హెచ్. సైన్ టీటా ఈక్వల్ టు ఎంత వస్తా? సైన్ టీటా ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే హెచ్ బై ఎస్. దాని నుంచి ఎస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఎస్ ఈక్వల్ టు హెచ్ బై సైన్ టీటా. ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, ఎంత వస్తుంది? హెచ్ బై సైన్ టీటా is equal to u square by 2g into sin theta plus mu k cos theta. దాని నుంచి హెచ్ ఈక్వల్ ఎంత అవుతుంది? u square sin theta by 2g into sin theta plus mu k cos theta. లేదా sin thetaని కింద తీసుకొచ్చా అనుకో, డినామినేటర్లో ఎంత వస్తుంది? సైన్ టీటాని డినామినేటర్లో తీసుకొచ్చాం అనుకో, సైన్ టీటా క్యాన్సిల్ అవుతుంది. కాస్ టీటా బై సైన్ టీటా అంటే తేనా యూ స్క్వేర్ సైన్ టీటా ఇంకో స్టెప్ అట్లా డైరెక్ట్ రాసుకుంటారు. సైన్ టీటాని కింద తీసుకొచ్చావు. 2g ఇంటూ 1 ప్లస్ మ్యూకే ఇంటూ కాట్ టీటా. ఇది కాట్, ఇది ఇదో ఫార్ములా రైట్. If the body reaches the top of the inclined plane, అయితే టైం ఎంత తీసుకుంటుంది? టైం టేకెన్ టు రీచ్ ద టాప్ ఆఫ్ ద inclined plane. If t is the time taken to reach the top of inclined plane, సో టాప్ ఆఫ్ ది ఇంక్లైన్ ప్లేన్ అంటే ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది? ఎల్. ఏ ఫామ్ నుంచి కనుక్కుంటా? v ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. ఫైనల్ వెలాసిటీ ఎంత అవుతుంది? ఫైనల్ వెలాసిటీ 0. ఇనీషియల్ వెలాసిటీ యూ అనుకున్నాం అనుకో, యాక్సలరేషన్ నెగిటివ్ యాక్సలరేషన్ కదా, దెన్ నెగిటివ్ యాక్సలరేషన్ టీ అంటే టీ అనుకో, అంటే యూ ఈక్వల్ టు ఏటీ, టీ ఈక్వల్ టు యూ బై ఏ. యూ అంటే ఎంత రాస్తా? స్క్వేర్ రూట్ ఆఫ్ 2gl ఇంటూ సైన్ టీటా ప్లస్ మ్యూకే కాస్ టీటా డివైడెడ్ బై యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి? g ఇంటూ సైన్ టీటా ప్లస్ మ్యూకే కాస్ టీటా. ఎంత వస్తుంది? జీ సైన్ టీటా ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయి ఎంత ఉంటుంది? పైన 2l మిగులుతుంది, కింద g సైన్ టీటా ప్లస్ మ్యూకే కాస్ టీటా. స్క్వేర్ రూట్ ఆఫ్ ఇందాక ఎంత వచ్చిందో మనకి? స్లైడింగ్ డౌన్ అయితే ఎంత వచ్చింది? మైనస్ వచ్చింది. అంటే ఏ టైం ఎక్కువ ఉంటుంది? స్లైడింగ్ డౌనా స్లైడింగ్ అప్? ఏ టైం ఎక్కువగా ఉంటుంది? ఇక్కడ డినామినేటర్లో ఎక్కువ వాల్యూ వచ్చిందంటే తక్కువగా ఉంటుంది కదా ఇది. దాని ఇక్కడ ప్లస్ వచ్చింది అంటే డినామినేటర్ వాల్యూ ఎక్కువ కాబట్టి టైం తక్కువగా ఉంటుంది. అంటే పైకి వెళ్ళడానికి తక్కువ టైం తీసుకుంటుంది, కిందకి రావడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది రఫ్ ఇంక్లైన్ ప్లేన్లో. అంటే టైమ్ ఆఫ్ ఎసెంట్ డిసెంట్ ఈక్వలా? నాట్ ఈక్వల్. అదే స్మూత్ ఇంక్లైన్ ప్లేన్లో అయితే ఈక్వల్ అంటాం. రైట్.
నెక్స్ట్ అప్లికేషన్ ఇందులో అప్లికేషన్స్ చూడండి ఏంటంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ ఒక బాడీని అక్కడ నుంచి ఇట్లా వదిలేసాం. ఇంక్లైన్ ప్లేన్ కాబట్టి స్లైడ్ అవుతుంది అనుకోండి, యాంగిల్ టీటా ఇట్లా స్లైడ్ అవుతారు. సపోజ్ రఫ్ ఇంక్లైన్ ప్లేన్ మ్యూ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ. సో ఇక్కడ నుంచి స్లైడ్ అవుతా ఏమొస్తుందంటే స్లైడ్ అవుతా సి అనే పాయింట్కి వచ్చిన తర్వాత ఎంత వెలాసిటీ ఉంటుంది కదా, వెలాసిటీ ఉంటుంది. ఆ వెలాసిటీతో ఎక్కడి వరకు రీచ్ అయిందంటే డి అనే పాయింట్ వరకు వచ్చి ఫైనల్గా డి దగ్గర రెస్ట్లోకి వచ్చింది అనుకోండి. ఫైనల్ వెలాసిటీ డి దగ్గర 0. అయితే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వాల్యూ ఎంత? బాడీ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ అండ్ ఇట్ స్లైడ్స్ డౌన్ టు ద పాయింట్ సి అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ రీచెస్ టు పాయింట్ డి అండ్ ఫైనల్లీ కమ్స్ టు రెస్ట్. అయితే ఆ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ సపోజ్ ఇనీషియల్ వెలాసిటీ 0తోనే స్టార్ట్ అయ్యేది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి వెలాసిటీ v ఉందనుకోండి. సో స్లైడ్ అయ్యేటప్పుడు బాడీ యొక్క వెలాసిటీ ఫార్ములా ఏంటి? వెలాసిటీ ఫార్ములా స్లైడింగ్ డౌన్ ద బాటమ్ అయితే when it reaches to bottom of the inclined plane then ఇప్పుడు అయిపోయిందా చూడండి. నెక్స్ట్ అప్లికేషన్లో సపోజ్ ఒక బాడీని ఇక్కడ ఉంది. సపోజ్ ఇనీషియల్ వెలాసిటీ 0తో స్టార్ట్ అయింది. ఈ ఇంక్లైన్ ప్లేన్ మీద ఏ నుంచి సికి వచ్చి సి నుంచి డి వరకు వచ్చి డి దగ్గర రెస్ట్లోకి వచ్చింది. అయితే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వాల్యూ కనుక్కోమన్నాడు. మనకేం తెలుసు అంటే ఇంక్లైన్ ప్లేన్ మీద రఫ్ సర్ఫేస్ మీద స్లైడ్ అయ్యేటప్పుడు బాటమ్కి రీచ్ అయినప్పుడు దీని యొక్క వెలాసిటీ ఎంత ఉంటుంది? బాటమ్కి రీచ్ అయినప్పుడు ఇంత వెలాసిటీ ఉంటుంది 2g ఇంటూ ఎల్ ఇంటూ సైన్ టీటా మైనస్ మ్యూకే కాస్ టీటా, వేరే ఎల్ అంటే ఏసీ రాస్తాం. 2gl ఇంటూ సైన్ టీటా మైనస్ మ్యూకే ఇంటూ కాస్ టీటా. అదరా నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వెలాసిటీ v ఉంది. ఫైనల్గా ఇక్కడికి వచ్చేసరికి స్టాపింగ్ డిస్టెన్స్ అంటాం. అంతేనా? ఇది కొంత వెలాసిటీతో స్టార్ట్ అయ్యి రఫ్ సర్ఫేస్ కాబట్టి కొంత డిస్టెన్స్ మూవ్ అయిన తర్వాత సిడి అనే డిస్టెన్స్ మూవ్ అయిన తర్వాత వెలాసిటీ 0 అయింది. సో అది వెలాసిటీ 0 అయ్యేంత వరకు అది ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్ని స్టాపింగ్ డిస్టెన్స్ అంటాం. స్టాపింగ్ డిస్టెన్స్కి ఏంటి ఫార్ములా? స్టాపింగ్ డిస్టెన్స్ దాని ఫార్ములా అంటే ఎస్ ఈక్వల్ టు u²/2a. కానీ మరి ఇక్కడ ఫ్రిక్షన్లో వచ్చేసరికి యాక్సలరేషన్ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలన్నా రాసుకున్నారు. ఫ్రిక్షన్లో వచ్చేసరికి యాక్సలరేషన్ ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే ఫ్రిక్షన్ వల్లేగా ఆగింది అది. అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది కాబట్టి ఏ ఈక్వల్ టు ఎంత రాస్తా? μg రాస్తా. సో స్టాపింగ్ డిస్టెన్స్ ఎస్ ఈక్వల్ టు u²/2 ఇంటూ μg అని రాస్తాం. సరే, సో ఈ ఫార్ములాను ఇక్కడ అప్లై చేసామనుకో, ఇక్కడ ఎంత ఉంది వెలాసిటీ? ఇనీషియల్ వెలాసిటీ v ఉంది కాబట్టి ఎస్ ఈక్వల్ టు ఏం రాస్తాం? v²/2 ఇంటూ μg రాస్తాం. సో ఎస్ అంటే ఏంటి? ఈ డిస్టెన్స్. అంతేనా? ఈ డిస్టెన్స్ cd ఈక్వల్ టు v అంటే ఎంత రాయొచ్చు? v అంటే ఇది కదా ఫార్ములా. సో v అంటే 2g ఇంటూ ఏసీ ఇంటూ సైన్ టీటా మైనస్ మ్యూకే కాస్ టీటా బై 2 ఇంటూ మ్యూ ఇంటూ జీ. ఏమేమి క్యాన్సిల్ అవుతాయి? ఇది క్యాన్సిల్ అవుతుంది. సో మ్యూ ఇంటూ సిడి ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఇంటూ ఈ ట్రయాంగిల్లో సైన్ టీటా అంటే ఎంత రాస్తా? ట్రయాంగిల్లో సైన్ టీటా అంటే ఎంత రాస్తా చెప్పండి? సైన్ టీటా ఈక్వల్ టు ఏబీ బై ఏసీ మైనస్ మ్యూ అని రాసుకున్నాం. మ్యూకి అవసరం లేదు, మ్యూ రాసుకున్నాం. మ్యూ ఇంటూ కాస్ టీటా అంటే ఎంత రాస్తా? బీసీ బై ఏసీ. ఏమేం క్యాన్సిల్ అవుతాయి? ఇక్కడ ఏసీ క్యాన్సిల్ అవుతుంది కదా, కామన్ తీస్తే ఏసీ క్యాన్సిల్ అవుతుంది. సో మ్యూ కామన్ తీసామనుకో, మ్యూ కామన్ తీస్తే ఎంత వస్తుంది? దీన్ని తీసిరా సిడి ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏబీ రాయొచ్చు కదా. సిడి ప్లస్ బీసీ అంటే ఎంత రాస్తా? సిడి ప్లస్ బీసీ టోటల్గా బీడీ అని రాసుకోవచ్చు కదా. సో అంటే మ్యూ ఇంటూ బీడీ ఇజ్ ఈక్వల్ టు ఏబీ. సో దాని నుంచి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ ఈక్వల్ టు ఏబీ బై బీడీ అని రాస్తాం.
సో టైప్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ గుర్తుపెట్టుకోండి, ఫార్ములాస్ అవసరం లే, కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. నోట్ చేయండి. టైమ్ టేకెన్ బై ద బాడీ టు రీచ్ ద బాటమ్ ఫ్రమ్ టాప్ ఇన్ ఏ స్మూత్ ఇంక్లైన్ ప్లేన్ అయితే ఫార్ములా ఏంటి టైంకి? స్మూత్ అయితే ఫార్ములా అంటే ఈక్వల్ టు 2L బై దెన్ స్లైడ్ అవడానికి. అదే రఫ్ సర్ఫేస్ తీసుకుంటే అదే ఇంక్లైన్ ప్లేన్ తీసుకున్నాం, అదే ఇంక్లైన్ ప్లేన్ టాప్ నుంచి బాటమ్ రావడానికి ఎంత టైం తీసుకుంటుంది? టైం ఇది టీ ఈక్వల్ టు 2L బై సైన్ టీటా మైనస్ మ్యూకే కాస్ టీటా. ఏ టైం ఎక్కువ తీసుకుంటుంది? ఎక్కడ ఎక్కువ టైం పడుతుంది? ఈ టైం ఎక్కువ పడుతుందా, ఈ టైం ఎక్కువ పడుతుందా? ఈ డినామినేటర్ తక్కువ కదా, ఎక్కువ పడుతుంది కదా. రఫ్ సర్ఫేస్లో స్లైడ్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. సపోజ్ పట్టిన టైం రఫ్ సర్ఫేస్ మీద స్లైడ్ అవ్వడానికి పట్టిన టైం n టైమ్స్ దట్ ఆఫ్ స్మూత్ సర్ఫేస్ అయితే, రఫ్ సర్ఫేస్లో స్లైడ్ అవ్వడానికి పట్టిన టైము n టైమ్స్ దట్ ఆఫ్ స్మూత్ ఇంక్లైన్ ప్లేన్ అయినప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వాల్యూ ఎంత అవుతుంది అంటే, ఇక ఎంసెట్లో అడిగిన బిట్స్ ఈ టైప్లో ఎంత టైం తీసుకుంది అయినప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత చూడండి. ఎట్లా క్యాలిక్యులేట్ సార్? మీద అంతా క్యాలిక్యులేషన్ కదా. రఫ్ సర్ఫేస్ మీద అంతా 2L బై ఫార్ములా అంటే జీ సైన్ టీటా మైనస్ మ్యూకే కాస్ టీటా is equal to n times that of smooth అంటే 2L బై జీ సైన్ టీటా. ఇవి క్యాన్సిల్ అవుతాయి, జీ 2L క్యాన్సిల్ అవుతాయి. స్క్వేర్ చేసామనుకోండి ఎంత వస్తుంది? 1 బై సైన్ టీటా మైనస్ మ్యూకే కాస్ టీటా ఇజ్ ఈక్వల్ టు n స్క్వేర్ బై సైన్ టీటా అవుతుందనే. సో దీన్ని రివర్స్ చేసాను అనుకోండి, సైన్ టీటా మైనస్ మ్యూకే కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా బై n స్క్వేర్. రివర్స్ చేసా. ఇప్పుడు సైన్ టీటా కాముంది, ఎంత వస్తుంది? 1 మైనస్ 1 బై n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మ్యూకే కాస్ టీటా. లేదా మ్యూకే ఈక్వల్ టు ఎంత అవుతుంది? కాస్ టీటా నీటి తీసుకొస్తే tan టీటా ఇంటూ 1 మైనస్ 1 బై n స్క్వేర్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. రైట్, ఇక్కడ రాసుకోండి అంటే మీరు జనరల్గా రాసుకోండి, ఇక్కడ వర్డ్స్లో రాసుకోండి మీరు. ద టైమ్ టేకెన్ బై బాడీ టు స్లైడ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అలాంగ్ రఫ్ ఇంక్లైన్ ప్లేన్ is equal to n times that of స్మూత్ ఇంక్లైన్ ప్లేన్. చెప్పరా? చూడండి, రఫ్ సర్ఫేస్ తీసుకుంటే నెక్స్ట్ అప్లికేషన్ రఫ్ సర్ఫేస్ తీసుకున్నాం. రఫ్ సర్ఫేస్లో టైమ్ ఆఫ్ ఎసెంట్ అంటే బాటమ్ నుంచి టాప్ కదా. నేను ఫార్ములా ఏంటి? 2L బై జీ ప్లస్ మైనస్ ఇది టైమ్ ఆఫ్ డిసెంట్, టైమ్ ఆఫ్ ఎసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్. ఇదే ఎసెంట్ అనండి. టూ ఎల్ బై జీ ఇంటూ సైన్ టీటా మైనస్ మ్యూకే కాస్ టీటా. ఇదేనా ఈ రెండు ఫార్ములాస్. సపోజ్ ఇక్కడ ఏమిచ్చండి, ఏది ఎక్కువగా ఉంటుంది? ఇది ఎక్కువ కదా, ఇది ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే టీడీ ఈక్వల్ టు ఎన్ ఇంటూ టైమ్ ఆఫ్ ఎసెంట్ అయితే, ఎందుకంటే టైమ్ ఆఫ్ డిసెంట్ ఎక్కువగా ఉంది కదా, డినామినేటర్ తక్కువ కాబట్టి ఇది ఎక్కువ. ఎంత ఎక్కువగా ఉంది? సపోజ్ టైమ్ ఆఫ్ డిసెంట్ ఈక్వల్ టు ఎన్ టైమ్స్ దట్ ఆఫ్ టైమ్ ఆఫ్ ఎసెంట్ అయితే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వాల్యూ అంత వస్తుంది. దెన్ ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. ఇందాక క్యాలిక్యులేట్ చేస్తారు కదా, చేయొచ్చు కదా, చేయండి. ఇప్పుడు చేయండి. చూడండి, టీడీ ఈక్వల్ టు 2L బై జీ సైన్ టీటా మైనస్ మ్యూకే కాస్ టీటా. చూడండి, స్క్వేర్ చేస్తే స్క్వేర్ చేసావు 1 బై సైన్ టీటా మైనస్ మ్యూకే కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు
ఎన్ స్క్వేర్ ఇంటూ 1/sin θ ప్లస్ మ్యూ k cos θ. अगर sin θ प्लस म्यू k cos θ इज इक्वल टू क्रॉस मल्टीप्लाई చేస్తే n స్క్వేర్ ఇంటూ sin θ మైనస్ म्यू k cos θ. sin θ కామన్ తీస్తాం అనుకో 1 మైనస్ n స్క్వేర్ ఇప్పుడు म्यू k కామన్ తీస్తే ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ म्यू k కామన్ తీస్తాం అనుకో మైనస్ म्यू k కామన్ తీస్తే ఇంకా మైనస్ म्यू k cos θ కామన్ తీస్తాం అనుకోండి. సపోజ్ మైనస్ म्यू k cos θ అటు వస్తుంది 1 మైనస్ 1 ప్లస్ n స్క్వేర్ వస్తుంది 1 ప్లస్ n స్క్వేర్ దాని మైనస్ म्यू k cos θ కామన్ తీస్తాం 1 ప్లస్ n స్క్వేర్. సో దాని నుంచి म्यू k ఈక్వల్ టు sin θ బై cos θ tan θ ఇంటూ మైనస్ ఇక్కడ ఉంటుంది 1 మైనస్ n స్క్వేర్ బై 1 ప్లస్ n స్క్వేర్. ఆ మైనస్తో మల్టిప్లై చేస్తే n స్క్వేర్ మైనస్ 1 బై n స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ tan θ. అంతేనా? చూడండి, లెంత్ ఆఫ్ ది ఇంక్లైన్ ప్లేన్ క్యాపిటల్ ఎల్ అనుకో, ఇదంతా లెంత్, ఈ లెంత్ క్యాపిటల్ ఎల్. సో బాడీని ఇక్కడ నుంచి డ్రాప్, ఇక్కడ నుంచి ఇట్లా వదిలేసా. సో ఇక్కడ ఏముంటుందంటే టోటల్ లెంత్ క్యాపిటల్ ఎల్లో ఇక్కడ వరకు L/N అనుకుంటే ఈ L/N అనేది స్మూత్గా ఉంది. ఆ తర్వాత రిమైనింగ్ వచ్చేసరికి రఫ్ సర్ఫేస్ అనుకో. రిమైనింగ్ ఎంత ఉంటుంది? అంతేగా L మైనస్ L/N కదా. అంతేనా? ఇదంతా రఫ్ సర్ఫేస్ అనుకోండి. సో బాడీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇనీషియల్ వెలాసిటీ ఎంత? 0. ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు దాని వెలాసిటీ ఎంత ఉందంటే v ఉంది. అంటే ఇక్కడ వచ్చేసరికి వెలాసిటీ v ఉంది. రఫ్ సర్ఫేస్ దగ్గర ఎంటర్ అయినప్పుడు వెలాసిటీ v ఉంది. గ్రౌండ్కి రీచ్ అయినప్పుడు వెలాసిటీ 0 అయింది. అయితే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వాల్యూ ఎంత? when the body is released from top of a inclined plane. So consider L/N is smooth. L/N part of inclined plane is smooth and remaining part is smooth. If the body comes to rest after reaching the bottom, then coefficient of friction is equal to, చూడండి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాను చూడండి. ఇనీషియల్గా వెలాసిటీ ఎంత? ఇనీషియల్ వెలాసిటీ ఈక్వల్ టు 0. సో యాక్సలరేషన్ ఎంత అవుతుంది? స్మూత్ ఇంక్లైన్ ప్లేన్ అంటే యాక్సలరేషన్ వాల్యూ ఎంత? యాక్సలరేషన్ ఈక్వల్ టు g sin θ. ఫైనల్ వెలాసిటీ ఎంత ఉంది? v ఉంది. ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది స్మూత్ ఇంక్లైన్ ప్లేన్లో? L/N. సో నీ v వాల్యూ కనుక్కుంటే ఈ ఫార్ములా నుంచి v వాల్యూ కనుక్కో. v² మైనస్ u² ఈక్వల్ టు 2as నుంచి v² ఇది 0 2 ఇంటూ g sin θ ఇంటూ s అంటే ఎంత? L/N. ఆ తర్వాత నెక్స్ట్ రఫ్ సర్ఫేస్ దగ్గరికి రా. రఫ్ సర్ఫేస్ దగ్గరికి వస్తే ఇనీషియల్ వెలాసిటీ ఎంతతో స్టార్ట్ అవుతుంది? ఇక్కడ v. ఫైనల్ వెలాసిటీ ఎంత అవుతుంది? 0. డిస్టెన్స్ s ఈక్వల్ టు ఎంత? L మైనస్ L/N. అంటే L కామన్ తీస్తే 1 మైనస్ 1/n కదా. తన 1 మైనస్ 1/n. యాక్సలరేషన్ ఎంత అవుతుంది? j ఇంటూ రఫ్ సర్ఫేస్ మీద ఫార్ములా ఏంటి? g sin θ మైనస్ ప్లస్. రఫ్ సర్ఫేస్ మీద స్లైడింగ్ డౌన్ అయినప్పుడు మైనస్ ప్లస్. దాని యాక్సలరేషన్ ఇది. v² మైనస్ u² ఈక్వల్ టు 2asలో సబ్స్టిట్యూట్ చేసామనుకో. v² అంటే 0 మైనస్ u² అంటే v² ఉంది ఇక్కడ. యాక్సలరేషన్ ఈక్వల్ టు 2 ఇంటూ g ఇంటూ sin θ మైనస్ म्यू k cos θ ఇంటూ డిస్టెన్స్ ఎంత? L ఇంటూ 1 మైనస్ 1/n. L సారీ, ఈ రెండు ఈక్వేషన్ కంపేర్ చేస్తే రెండు v² ఫార్ములాస్ ఇవి.
ఈ మైనస్ ఇటు వస్తుంది అంతే కదా, రెండు సేమ్. కాబట్టి ఏం రాయొచ్చు ఇక్కడ 2gl sin theta by n is equal to minus 2gl, దాని ఎట్లా రాయొచ్చు n మైనస్ 1/n అని రాసుకోవచ్చు కదా, ఇంటూ ఎంత ఉంది ఇక్కడ మిగిలిందంతా sin theta మైనస్ మ్యూకే కాస్ theta. ఇక్కడ 2gl n 2gl n మీకు కావాల్సిందంటే మ్యూకే వాల్యూ కావాలి. సపోజ్ sin theta కామన్ తీసాం అనుకోండి, ఎంత వస్తుంది, ఇక్కడ మైనస్ ఉంది, sin theta కామన్ తీస్తే ఎంత వస్తుంది, ఇక్కడ sin theta ఉంది కదా, దాని n-1 అంటే ప్లస్సే కదా ఏది, ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్, దీంతో మల్టిప్లై చేస్తున్నాం, ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ n-1 ఇంటూ మ్యూకే కాస్ theta అవుతుంది. సో దాని నుంచి మ్యూకే ఈక్వల్ టు ఎంత రాస్తా, మ్యూకే ఈక్వల్ టు sin theta బై కాస్ theta tan theta n/n-1 అంతేనా, n/n-1 ఇంటూ tan theta రాస్తాం. మ్యూకే ఈక్వల్ టు n/n-1 ఇంటూ tan theta. రైట్, ఇవి ఒకసారి చూసుకున్నాం, ఇవన్నీ ఒకసారి రివిజన్ చేసుకుంటే దీని మీద ప్రాబ్లమ్స్ ఎదురుగానే రేపు